మొట్టమొదటిగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అండ్ నాకు మా కంపెనీకి ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజగోపాల్ గారికి గూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మొదటిసారి రాజగోపాల్ గారు మా దగ్గరకొచ్చి, "మేము ఈ అవార్డ్స్ ఒకటి చేస్తున్నామండి. మీరు కొంచెం ఏమన్నా స్పాన్సర్ చేయగలరా? మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదన్నప్పుడు" ఐ వాస్ వండరింగ్. అసలు ఈ యాంగిల్‌లో గూడా జనాలు ప్రమోట్ చేస్తారా? ఒక ఇండస్ట్రీని అన్నట్టు అనిపించినుండే. ఇట్స్ నాట్ జస్ట్ ఆర్ ఇండస్ట్రీ. వాళ్ళు ఈ హైదరాబాద్ అనే ఇంత వాస్ట్ సిటీలో ఎన్నో రెస్టారెంట్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ స్ట్రీట్ యూ ఫైండ్ 3 ఆర్ 4 రెస్టారెంట్స్. అట్లాంటిది ఐ వాస్ వండరింగ్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు జస్టిఫై బై గివింగ్ దెమ్ అవార్డ్స్. ఇప్పుడు నేనొక పెద్ద ఫుడ్డీ అండి. నేను వెళ్ళినప్పుడు ఐ ట్రై టు టేస్ట్ ఇన్ ఎవ్రీ డిఫరెంట్ లొకేషన్. కాకపోతే దానికన్నా ముందు ఇప్పుడు యాప్స్ వచ్చినందుకు దాంట్లో ఫస్ట్ రివ్యూ చూస్తా అనుకోండి. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవరకి రాజగోపాల్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకనిపించింది. నెక్స్ట్ టైమ్ నుండి ఈ అవార్డ్స్ ఎక్కడైతే డిస్‌ప్లే అయ్యి ఉంటాయో అవి చూసి ఎళ్ళాలని. యాహ్! ఎందుకంటే యాక్చువల్లీ నేను చూసినాను వేరే దగ్గర గూడా. కాకపోతే ఐ వాస్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్. బట్ తర్వాత నేను రాజగోపాల్ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ పారామీటర్స్ పైన జడ్జ్ చేస్తారు, ఏంది అని తెలుసుకున్న తర్వాత అనిపించింది. అప్పుడు నేను ఐ వాస్ ట్రైయింగ్ టు రికలెక్ట్ మై మెమరీస్ అనమాట. ఎక్కడైతే నేను ఇంతకుముందు ఫుడ్ టేస్ట్ చేసినో రియలీ వాట్ హౌ దే అవార్డెడ్ ది కస్టమర్ ఆర్ ది రెస్టారెంట్. ఇట్ వాస్ రియల్లీ జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే నిజంగా నేను అక్కడికెళ్ళినప్పుడు చూసిన టేస్ట్ వేరే దగ్గర రాలేదది. సో, I really appreciate the efforts that Rajkumar garu has been putting into this awards. And to brief about our company, Rajgopal garu already చెప్పేశారు. But still, we are a 60-year-old company అండి. But we were mainly focusing on feeds. అంటే మేము ఫార్మర్స్‌కి ఎక్కువ క్లోజ్‌గా ఉంటాము. We were never into the retail అనుకోండి. But still, we are trying to get into the retail market now. From last 3 or 4 months, we have started focusing more on the retail business, and we thought we'd be a protein partner with Hybis. Yeah, and we actually మాకు అసోసియేషన్ చాలా ముందు నుంచి ఉందండి. పౌల్ట్రీ అన్నప్పుడు హైబీస్ అన్నప్పుడు పౌల్ట్రీ అన్నట్టు అదొక సినానిమ్స్‌గా ఎళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ మేము మా ఫస్ట్ స్టెప్ మేము రిటైల్‌లోకి వచ్చినప్పుడు వి థాట్ హైబీస్ వుడ్ బి అవర్ బెస్ట్ పార్ట్నర్ టు అసోసియేట్ విత్ అన్నట్టు మాకు అనిపించింది. అండ్ రాజగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్.